स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमो भगवते अरहते सम्यक् सम्बुद्धाय उत्तिष्ठमा च प्रमदः धर्मं सुचरितं चरा धर्मचारी सुखं शेते लोकेऽस्मिंश्च परत्र च उत्तिष्ठमा च प्रमदः धर्मं सुचरितं चरा धर्मचारी सुखं शेते लोकेऽस्मिंश्च परत्र च। ఇక్కడ మూడు అంశములను ఆయన బోధిస్తున్నారు. ఉత్తిష్ట మొదటి అంశము, మా ప్రమద రెండవ అంశము, మూడవది మొత్తం శ్లోకం అంతా కలిపి మూడవ అంశము ఉత్తిష్ట. ఈ ఉత్తిష్ట అనే మాట ఎలా ఉంది? ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అనే ఉపనిషద్వాక్యం గల లేదది. తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అక్కడి నుంచి వచ్చింది కదా. ఉత్తిష్టత జాగ్రత్త అగ్నిమిచ్చధ్వం భారతాః అనే ఉపనిషద్వాక్యం ఆరణ్యక వాక్యంగా లేదు. ఉత్తిష్టత మా మా సుప్త అనో ఏదో ఉంది అని ఇంకో చోట ఉన్నది. అరే లేచి నిలబడండి, నిద్రమోతుల్లాగా. నిద్రమోతు అంటారు, తెలుగు పదం బాగుందిగా. నిద్రమోతులుగా ఉండొద్దు. నిద్రమోతూ అంటే అలా నిద్రపోతూ ఉంటాడు ఇప్పుడు. అలా ఉండొద్దు, లేచి నిలబడండి, కష్టపడి పనిచేయండి. అది ఉత్తిష్ట అంటే, కష్టపడి పనిచేయండి. తస్మాత్ ఉత్తిష్ట ఉత్తిష్టోత్తిష్ట అని దీన్ని స్వామి వివేకానంద చెప్పాడు. అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్ అని చెప్పాడు. అంటే ఒక ఆయన ఉన్నారు, నేను విన్నాను, అది దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అన్నాడు. అంటే నేనున్నాను, అది ట్రాన్స్లేషన్ చేయలేదండి స్వామి వివేకానంద. హీ పారాఫ్రేజ్డ్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, హీ డిడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్. వై డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ రాంగ్ నోషన్? అంటే వివేకానంద అంటే ఏదో కొంత వ్యతిరేక భావం ఉండాలి, లేకపోతే ఆయనకి అమాత్రం సంస్కృతం రాదా? ఆయన సంస్కృతంలో చక్కని కవితలు రాసినాడు, మంచి మంచి శ్లోకాలు, కవితలే రాశాడు, పొడుగాటి కవితలు రాశాడు. లఘు సిద్ధాంత కౌముది పాఠం చెప్తూ దేహత్యాగం చేశాడు. ఆయనకి ఉత్తిష్టత మాస్వప్త అంటే స్టాప్ నాట్ అది ట్రాన్స్లేషన్ కాదు అని తెలియదంటారా ఆయనకి? ఏమన్నమాట, he translated one or two words and the rest he said his own opinion. So anyway, ఆయన అరైజ్ అండ్ అవేక్ అని ఎంత అంటే, అరైజ్ అంటే డూ వర్క్, వర్క్ మీద నీవు సోమరిధనం వద్దు, కష్టపడి పని చెయ్యి అని అభిప్రాయం అరైజ్. అవేక్ అంటే నీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకో అని అవేక్ యొక్క అభిప్రాయం. ఇక్కడ కేవలము ఉత్తిష్ట, నీవు కష్టపడి లేచి నిలబడుము. ఎప్పుడు కూడా కుర్చీలో అరగంట సేపు కంటే ఎక్కువ కూర్చోకూడదు. పాఠం చెప్పేప్పుడు కూర్చుంటాం వేరే సంగతి. ఎందుకంటే మీరు అరగంట రీసెర్చ్ చేసి దీన్ని పేపర్ పబ్లిష్ చేశారు, ఒకరిని కుర్చీకి కట్టేశారు, గంట సేపు కట్టేశారు. కట్టేసి కాల్లోంచి బ్లడ్ తీశారు, ఇక్కడి నుంచి బ్లడ్ తీశారు. ఇక్కడ బ్లడ్లో షుగర్ రాలేదు, కాల్లో బ్లడ్కి షుగర్ వచ్చింది. తర్వాత సర్క్యులేషన్లో ఈక్వల్ అయిపోతాయి అనుకోండి. అంటే ఏమిటి, గంట సేపు మీరు కుర్చీలో కదలకుండా, కాళ్ళు కదలకుండా కూర్చుంటే మీరు టెంపరీగా డయాబెటిక్ అయిపోతారు. మీరు మళ్ళీ లేచి ఇటు తిరిగితే అది కవర్ అయిపోతుంది, అది మెటబలైజ్ అయిపోతుంది. కాబట్టి కదలకుండా పడి ఉండడం కొరకు ఈ దేహము నిర్మాణం కాలేదు, ఉద్దేశించబడలేదు. దీని మీద ఎవల్యూషనరీ బయాలజిస్ట్స్ అని ఉంటారు, వాళ్ళు అదో పెద్ద సైన్సు. ఎవల్యూషనరీ బయాలజీ. ఆల్డస్ హక్స్లీ వాజ్ ఏ బయాలజిస్ట్. ఆల్డస్ హక్స్లీ బ్రదర్ జూలియన్ హక్స్లీ, హీ వాజ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్. ఎవల్యూషనరీ బయాలజీ ప్రకారంగా 4 కాళ్ళ జంతువు 2 కాళ్ళ మనిషి అయింది. ముందున్న 2 కాళ్ళు
క్రమంగా వాటి స్ట్రక్చర్ మారి 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 4 కాళ్ళ మీద నడిచేవాడు 2 కాళ్ళ మీదకి వచ్చాడు. మీరు కోతుల్ని చూసినట్లయితే ట్రైనింగ్ ఇవ్వక్కర్లేకుండా అవి 2 కాళ్ళ మీద లేచి నిలబడతాయి. ఏనుగు 2 కాళ్ళ మీద లేచి నిలబడడానికి చాలా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది వాటికి. ఇక దే ఆర్ నాట్ మెంట్ ఫర్ 2 legs. ఏనుగు మెంట్ ఫర్ 4 legs. మనిషి మెంట్ ఫర్ 2 legs. దట్స్ వై హీ బికేమ్ 2 legs. ఈ లెగ్స్ యొక్క డెవలప్మెంటు, వాటి యొక్క ఫిజియాలజీ అంతా స్టడీ చేసి సైంటిస్టులు చెప్పిన మాట చెప్తున్నాను నేను, బయాలజిస్టులు. ఈ లెగ్స్ దేనికోసం ఉద్దేశింపబడ్డాయి అని ప్రశ్నిస్తే, ఇలా ముడుచు కూర్చోడానికి ఉద్దేశించబడ్డాయా, కుర్చీలో కూర్చోడానికి ఉద్దేశించబడ్డాయా, లేచి నడవడానికి ఉద్దేశించబడ్డాయా అంటే అవి లేచి నడవట కొరకే ఉద్దేశించబడినవి. మీరు ఫ్యాన్ ఒకటి కొని అక్కడ బిగించి దాన్ని సంవత్సర కాలం దాన్ని ఎప్పుడు ఆన్ చేయలేదనుకోండి, ఆ ఫ్యాన్ ఏమవుతుంది? దాని లోపల బాల్స్ గ్రీజు అవన్నీ అవుతాయి, డ్రై అప్ అయిపోయి మీరు ఆన్ చేస్తే కటకట్లాడడం ప్రారంభిస్తే అది కాలిపోతుంది అన్నమాట. రోజు ఒకసారైనా తిప్పుతూ ఉండాలక్కర్లేదు దాన్ని. కాబట్టి యూ షుడ్ యూస్ వాట్ ఈస్ మెంట్ ఫర్ యూస్. ఈ లెగ్స్ అలాంటివి, వీటిని యూస్ చేయటం అభ్యాసం చేయాలి. లిఫ్ట్లు పెట్టేసుకున్నారు, మెట్లు ఎక్కడం మానేశారు, దిగడం మానేశారు. సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు పెట్టేసుకున్నారు, 4 అడుగులు వేయడం మానేశారు. అన్నీ అసలు కదలిక లేకుండా అయిపోయినది. సో ఇటువంటి దురదృష్టకర పరిస్థితి మీరు కొనసాగించడానికి వీలు లేదు. మహాపురుషుల యొక్క సందేశం. మీరు లేచి పని చేయటం ప్రారంభించండి. దీనికి ఒక పేరు ఉంది, ది గాస్పెల్ ఆఫ్ ఇన్సెజెంట్ వర్క్ అని పేరు దీనికి. ఉత్తిష్ట అనే వచనమునకు దాన్ని గాస్పెల్ కింద వర్ణించినారు. ది గాస్పెల్ ఆఫ్ ఇన్సెజెంట్ అంటే నాన్ స్టాప్ వర్క్, దట్ ఈస్ ది గాస్పెల్. కాబట్టి మీరేం చేయాలంటే, చూసి దీపము గలదు. దీపము తన యందుండే నూనెను, ఒత్తిని భద్రపరుచుకుంటే ఆ దీపం వెలుగుని ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. దీపం వెలుగుని ఇవ్వాలి అంటే అది నూనెను ఖర్చు పెట్టాలి, ఒత్తిని ఒత్తిని బూడిద కింద చేసుకోవాలి. ఒత్తి బూడిదయ్యి నూనె ఖర్చు అవుతూ ఉంటే చుట్టూ వెలుగు ప్రసరిస్తుంది. అలా ఉండాలి, ఆ దీపంలాగా ఉండాలి తప్ప. అంటే ఒత్తి, ఈ దేహం అనే ఒత్తి ఎప్పుడూ కాలుతూ ఉండాలి. తర్వాత నూనె అంటే ఎనర్జీ. దేహం లోపల దేహము ఒత్తి అండి, లోపల నూనె అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎప్పుడూ ఖర్చు అవుతూ ఉండాలి. అలా బతకాలి తప్ప ఒక సోఫా మీదో లేకపోతే కుర్చీలోనూ పడి వీల్ చైరు మొదలైనవి. నేను ఒక పెద్ద ఆయన ఎరుగుతున్నాను. ఆ పెద్ద ఆయన ఇక్కడి నుంచి అక్కడికి నడవడానికి గాల్ఫ్ కార్ పెట్టుకున్నాడు. గాల్ఫ్ కార్ట్ ఉంటుంది, అది పెట్టుకున్నాడు. వద్దని చెప్పాను నేను, నువ్వు గాల్ఫ్ కార్ట్ పెట్టుకోవద్దు. నువ్వు గాల్ఫ్ కార్ట్ పెట్టుకుంటే ఇటు నుంచి అటు నువ్వు దాని మీద వెళ్తూ ఉంటావు, నీకు రోగం వస్తుంది, వద్దు. తర్వాత మొన్న నేను వెళ్ళినప్పుడు క్లాసుకి రూమ్కి మధ్యలో ఓ ఫర్లాంగ్ దూరం ఉంటుంది. వాళ్ళు కారు తీసుకొచ్చారు, కారులో తీసుకెళ్ళాలి. నేను కోప్పడ్డాను. నేను ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఏమి? నేను కారు ఎక్కాను. కాదండి మీకోసం నో, నేను కారు ఎక్కాను. నేను క్లాసుకి 10 నిమిషాలు ముందు బయలుదేరి ఆ ఫర్లాంగ్ దూరం నడిచి క్లాసుకు వెళ్తాను. ఎందుకంటే ఆ నడక కూడా నేను నడవకపోతే రూమ్లో కూర్చుని మళ్ళీ కారులో కూర్చుని మళ్ళీ అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే రోగం వస్తుంది. ఉత్తిష్ట. సో ఈ దేహం అనే ఒత్తిని, ప్రాణశక్తి అనే నూనెని దాచుకోవాలా, ఖర్చు పెట్టాలా? దాచుకోవాలా, ఖర్చు పెట్టేయాలి, దాచుకోకూడదు. ఆ నూనె అలా ఖర్చు అవుతూనే ఉండాలి, ఆ ఒత్తి అలా కాలిపోతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క సహజ పరిణామం ఏమి అంటే గొప్ప విజ్ఞానము. 10 మందికి ఒక దీపాన్ని మనం ప్రకాశముని ఇవ్వగలుగుతాం. అది జ్ఞాన ప్రకాశమే కానక్కర్లేదు. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేశారనుకోండి, కొంతమంది ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేస్తే దానివల్ల సమాజానికి సేవ జరుగుతుంది, వాళ్ళు పనిచేసే సంస్థకి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా బలంగా ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి ఎవరికైనా బంధువర్గానికి వాళ్ళకి సేవ చేయవచ్చు, ఎవరికైనా భేద సాధులకు సేవ చేయవచ్చు.
ఇక్కడ సినిమాలో ఒక విలన్ ఉన్నాడు, సినిమాలో విలన్, నిజ జీవితంలో హీరో. అతని పేరేమిటి? సోను సూద్. బొంబాయిలో ఈ ఊరేమో అనుకున్నాను, తెలుగులో ఉంటాడు. అతను సినిమాల్లో విలను కానీ నిజ జీవితంలో హీరో. అతను ఈ మైగ్రెంట్ వర్కర్స్కి, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఎంతో సేవ చేశాడు. అలాగా అక్కడ సినిమా వచ్చిన సినిమాల్లో యాక్ట్ చేస్తాడు. చక్కగా డబ్బులు పుచ్చుకుంటాడు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రజల యొక్క సేవకు వినియోగిస్తాడు. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ వర్క్ హార్డ్. సోమరితనం అనేది ఎప్పటికీ తగ్గదు. మీరు ఉత్తిష్ట చేయలేదనుకోండి, మీరు ఏం చేస్తారు? నేను గాల్ఫ్ కార్ట్ పెట్టుకోవద్దు అని సలహా చెప్పాను, లేదా సలహా. దాని దుష్పరిణామము అందరికీ కనపడింది. గాల్ఫ్ కార్ట్ తర్వాత లిఫ్ట్ పెట్టుకోవద్దు అని నేను సలహా చెప్పాను. ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఎందుకండి? ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఫ్లోరు, లిఫ్ట్ ఏదో ఊడకొడుతున్నారు. ఎవడరా ఏం చేస్తున్నారు రా అని అడిగాను. లిఫ్ట్ ఎవడరా లిఫ్ట్ ఎందుకురా, ఎవడ పెట్టుకున్నాడు లిఫ్ట్? ఏం పిచ్చామన్నా? ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఏమిటి అంటే, ఆ మనిషికి కాళ్ళు లేవండి, అందుకోసం లిఫ్ట్ పెట్టామంటే ఐ కెన్ అండర్స్టాండ్. కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఆయనకి ఆవిడికి లిఫ్ట్ పెట్టేస్తే వాళ్ళు రోగగ్రస్తులు అయిపోతారు. రోగం వచ్చాక పెట్టాలి లిఫ్ట్, ముందు లిఫ్ట్ పెట్టి రోగం తెచ్చుకోకూడదు. ఉత్తిష్ట, హార్డ్ వర్క్ అన్నది చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా హార్డ్ వర్క్ చేయకుండా సోమరిపోతుల్లాగా తయారవ్వకూడదు. ఇప్పుడు మీరు ఉత్తిష్ట చేయలేదనుకోండి, ఏం చేస్తారు? సోఫాలోనో మంచం మీద పడుకుని ఉంటారు. దేహానికి సౌకర్యమును ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తద్వారా ఆ దేహము దానికి అనుసంధానమై ఉన్న ఇంద్రియములకు భోగములు కావాల్సి వస్తుంది. కుర్చీలో కూర్చుని ఉంటే వాడికి ఏం కావాలి? చిప్సును కోక్కు కావాలి. ఆ చిప్సును వాళ్ళతో కోక్కు తాగుతూ ఉంటాడు. అలాగా దేహమును ఇంద్రియములను చెడగొట్టి పెట్టుకోకూడదు. అలాగే ఎవడైతే చేస్తాడో, దేహానికి సోమరిధనమును మప్పి అనే మాట ఇంట్రెస్టింగ్ వర్డ్, అది మీరు విన్నారో లేదో. అలాగే అంటే అప్పీజింగ్ అనమాట. సోమరిధనమును మప్పి మీరు అలా చేసినట్లయితే మీకు జీవితంలో పైకొచ్చేటువంటి ఆశయే కరువు అయిపోతుంది. అటువంటి పొరపాటు ఎన్నడూ చేయవద్దు. మీరు ఒక్క సత్యాన్ని గమనించండి, సోమరిధనమే మృత్యువు. ఉత్సాహభరితమైనటువంటి క్రియాశీలత జీవనము, అది జీవనము. కాబట్టి ఈ సోమరిధనమును మీరు ఎన్నడూ పెట్టుకోవద్దు. ఓ దృష్టాంతం చెప్తారు. నీరు కదలకుండా ఒక చెరువులాగా ఉంటుంది, కాలువలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. రెండింటికి తేడా ఉందా లేదా? ఈ చెరువులో ఉన్న నీరు పచ్చగా తయారవుతుంది, దాని నిండా ఆల్గే ఇతర బ్యాక్టీరియా అవన్నీ వస్తాయి. దాని నుంచి బ్యాడ్ దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ నీరు నుండి. స్టాగ్నెంట్ పూల్, కదలకుండా ఉండే నీరు నుంచి. అదే ప్రవహించే కాలువలో ఎప్పుడైనా దుర్వాసన వస్తుందా? ఎన్నడూ దుర్వాసన రాదు. ప్రవాహమే ప్రాణము, కదలికయే చలనమే ప్రాణము, ప్రాణశక్తిది. ఈ దేహము, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ నోరు, ఇవి ఈ కర్మేంద్రియములు పనిచేయుట కొరకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దుర్వాసన కొట్టేటువంటి చెరువు నీరు వలె ఈ దేహము, ఈ జీవితము తయారు కాకూడదు. ప్రవహించే కాలవ అనేక పొలములకు నీటిని అందజేస్తుంది, జనులకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది. ఆ రకంగా జీవంతముగా, కాలవ అంటే అది జీవంతముది. ఆ విధంగా మనిషి జీవితము నడవాలి తప్ప కాన్స్టెంట్లీ మూవింగ్ రివర్ వలె మనిషి ఎవర్ ప్రోగ్రెసింగ్. చదువుకునే వాళ్ళు మరింత చదువుకోవాలి, కష్టపడి పని చేసేవాళ్ళు మరింత కష్టపడి పని చేయాలి. అంతే తప్ప ఎవర్ ప్రోగ్రెసింగ్, ఎవర్ ఎసిమిలేటింగ్, ఎప్పుడు కూడా కొత్త కొత్త అనుభవముల ద్వారా పాఠాలను నేర్చుకుంటూ, కొత్త సంగతులను తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత అడాప్టింగ్. ఇప్పుడు మనం యాక్టివ్గా ముందుకు ఉత్సాహంగా ఉంటే, పనులు చేస్తూ ఉంటే ఛాలెంజెస్, సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్లను తెలివితేటలతోటి ఎదుర్కొని కొత్త పరిస్థితులకు అనుగుణంగా తన అలవాట్లను మార్చుకుంటూ మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. తర్వాత చుట్టూ వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా వీడి శరీరం కూడా చక్కగా మార్పులను తట్టుకోగలుగుతుంది.
లేకపోతే ఈ సోమరిపోతులు వీళ్ళు వేసవికాలంలో వేడికి ఇబ్బంది పడతారు, వర్షకాలంలో వర్షానికి ఇబ్బంది పడతారు. ఒళ్ళు తడిసిందంటే వీడికి జలుబు జ్వరం వచ్చేసి వారం రోజులు మంచం పట్టేస్తారు. శీతకాలంలో చలికి ఇబ్బంది పడతారు. అలా తయారవుతారు సోమరిపోతులు. ఎప్పుడు యాక్టివ్గా ఉండేవారు వేసవికాలంలో వేడిని సహించగలుగుతారు, శీతకాలంలో చలిని, వర్షకాలంలో తేమను చక్కగా సహించగలుగుతారు. కాబట్టి అది యాక్టివిటీ యొక్క లక్షణం అది. కాబట్టి మీరు ఈ గాస్పెల్ ఆఫ్ ఇన్సెసెంట్ వర్క్, ఎప్పుడూ కష్టపడి పనిచేసేటువంటి ఆ ధర్మమును కనుక పాటించినట్లయితే సో గొప్పదనము అత్యంత సరళముగా మనిషికి స్వాధీనమవుతుంది. తర్వాత దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది. దిస్ గాస్పెల్ ఆఫ్ ఇన్సెసెంట్ వర్క్లో పని చేయకుండా సోఫాలో కూర్చోవటం, సోమరితనంగా సోఫాలో కూర్చోవటం ఎంత తేలిక అనిపిస్తుందో, కష్టపడి పనిచేసి 4 మైళ్ళు పరిగెత్తుకు రావడం కూడా అంతే తేలిక అనిపిస్తుంది కష్టపడి పనిచేసి వాడికి. చూసి వాళ్ళు ఏమనుకుంటారు, వీడు సోఫాలో హైగా కూర్చున్నాడు, ఎంజాయ్ చేసేస్తున్నాడు రా, వాడు 4 మైళ్ళు పరిగెత్తుకు వచ్చి కష్టపడిపోయాడు అనుకుంటారు. చూసి వాళ్ళు అలా అనుకుంటారు, తెలియక, అజ్ఞానం చేత. కానీ వాళ్ళలో ఈ సోఫాలో సోమరిపోతుకి శరీరంలో వాడికి ఉత్సాహశక్తి ఏమీ అనుభవానికి రాదు. వాడు అలా ముద్దులో పడుకుంటాడు. వాడికి ఆ ఆత్మా సుఖానుభవము, ఆనందానుభవం వాడు ఎరుగడు. అదే 4 మైళ్ళు పరిగెత్తుకొచ్చిన వాడికి ఎండార్ఫాన్స్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. శరీరం అంతా కూడా మంచి అందమైన ఆనందాన్నిచ్చే, ఉత్సాహాన్నిచ్చే, సుఖాన్ని కలిగించే అలసట. ఎటువంటి అలసట? హ్యాపీ టైర్డ్నెస్. అది వాడు అనుభవానికి తెచ్చుకుంటాడు. కాబట్టి నేను ఫిజికల్గాను చెప్పాను, విజ్ఞానప్రదంగాను కూడా చెప్పాను. ఈ విద్యార్థులు కొంతమంది ఉంటారు, నేను వాళ్ళని కూకలేస్తూ ఉంటాను. వాళ్ళు 3 ఏళ్ళు వేదాంతం చదివేమంటారు. నేను అంటాను, 3 ఏళ్లలో నీ తలకాయ నువ్వేం వేదాంతం చదువుతావు, ఎంత వేదాంతం చదువుతావు, నువ్వు చదివే వేదాంతం అంతా కలిపి తత్వబోధను, ఆఖరిని చతుస్సూత్రి చదివామని దానికేమో కిరీటం పెట్టుకోవడం. చతుస్సూత్రి చదివే అర్హత ఉందా? ఓ ఉపనిషత్తు చదివేసి 1-2 ఉపనిషత్తులు చదివేసి హడావిడిగా చదవడం కాదు, ఊరికే విన్నాం. అలాగా ఎవడో కష్టపడి చదివేవాడు చదువుతూ ఉంటాడు, వీళ్ళు విన్నాం. వినేసి చతుస్సూత్రులు కూడా వినేసి మేము ఆచార్యులం అయిపోయాము. మొదటి శ్లోకం తీస్తాడు, శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ ధాతువు చెప్పంటే తెలియదు. అశోచ్యాన్ని సమాసం చెప్పేవటం తెలియదు. అన్వశోచ అది ధాతువా, అది క్రియాపదమా లేకపోతే సుబంతమా, అది తెలియదు వాడికి. సో ఏవో ఆచార్యుడు, ఇటువంటి ఆచార్యులు అందరూ కూడా, అరే నువ్వు ఇంకొక 10 ఏళ్ళు వేదాంతం చదువుకుంటే కానీ నువ్వు ఆచార్యుడకు కావద్దు. నా సలహా ఏమిటంటే ఇంకొక 10 ఏళ్ళు చదువుకో. 3 ఏళ్ళు చదివావు కదా, ఇంకో 10 ఏళ్ళు చదువుకో, అప్పుడు ఆచార్యుడు అవుతా. ఇప్పుడైతే ఏమవుతుందో తెలుసు, ఇంకా నేర్చుకోనక్కర్లేదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఏర్పడమే కానీ నేర్చుకోనక్కర్లేదు. ఆ విధంగా వాడు ప్రోగ్రెస్, అభివృద్ధి అనేది లేకుండా అలాగా నిర్వీర్యంగా తయారైపోతాడు. అందుకోసం విద్య విషయంలో కూడా మరింత అధ్యయనం చేయాలి అనే ద గాస్పెల్ ఆఫ్ ఇన్సెసెంట్ స్టడీ, గాస్పెల్ ఆఫ్ ఇన్సెసెంట్ వర్క్ లాంటిదే ఇది కూడా. ఆ విధమైన గాస్పెల్ని జనులు అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. హ్యామర్ ఆన్. వ్యాకరణం ఉందనుకోండి, గో ఆన్ బీటింగ్ ఇట్, డోంట్ గివ్ ఇట్ అప్. అండ్ అలాగే సంస్కృత భాష సాహిత్యం, దాన్ని అలాగ బీట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అలాగే వేదాంత గ్రంథాలు, వాటిని అలా చదువుకుంటూ పోతూ ఉండాలి. చదువు దగ్గరికి వచ్చేప్పటికి అట్ ది సేమ్ టైం ఫిజికల్ వర్క్ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఉత్తిష్ట మాచ ప్రమద. ఇంకా ప్రమాదము వద్దు. ప్రమాదము అంటే అజాగ్రత్త, ఇన్అడ్వర్టెన్స్. అంటే a stitch in time saves 9. ఆ స్టిచ్ ఇన్ టైం ఎందుకు లేదు? ఇన్ టైం స్టిచ్.
కొద్దిగా చిరిగినప్పుడు కుట్టుకుంటే పని అయిపోతుంది. ఆ పని ఎందుకు చేయలేదు అంటారు? ప్రమాదము. ఇంకా ప్రమాదానికి అంతకంటే సరళమైన దృష్టాంతం వేరే ఏమని, ప్రమాదము. తర్వాత ఒక కథ చెప్పారు మాకు చిన్నప్పుడు. ఒక రౌతు అంటే గుర్రపు స్వారీ చేసే రౌతు. ఆయన గుర్రానికి 3 గుర్రపు నాడ 3 నాడాలు బాగానే ఉన్నాయి, 4వ కాలుకి నాడా బాగులేదు, ఊడిపోయింది. ఆ మేకులు వేసి కొడతారు, ఊడిపోయింది. అది ఎవడో సలహా చెప్పాడు, ప్రయాణానికి బయలుదేరాడు. నువ్వు ప్రయాణం చేయకి గుర్రంతో, ఎందుకంటే 4వ నాడ మిస్సింగ్ ఉంది. నేను దీన్ని గుర్రాన్ని అక్కడ కమ్మరివాడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నాడా ఫిక్స్ చేయించుకొచ్చాక దానికి టైం పడుతుంది. రేపు ప్రయాణం చేయొచ్చు, లేకపోతే మధ్యాహ్నం చేయొచ్చు, ఇప్పుడు చేయొద్దు. అడవి దాటాలి, గుర్రం మీద అడవి దాటాలి. ప్రయాణం మధ్యలో ఆపడం ఉండదు, 10 మైళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఈ విలేజ్ని వదిలిపెట్టి ఆ విలేజ్కి వెళ్ళేదాకా ప్రయాణం ఆపడం ఎక్కడ, అడవిలో ఎక్కడ ఆపుతారు? కాబట్టి నువ్వు ప్రయాణం వాయిదా వేసుకో అంటే రేపటికి వాయిదా వేసుకోవాలి. అంటే వీడు అన్నాడు, ఆ 3 నాడాలు బాగున్నాయి కదా, ఒక నాడ తేడా వస్తే మాత్రం నష్టమే వచ్చింది అని ఎక్కేశాడు. దాన్నే ప్రమాదము అని అంటారు. గుర్రం ఎక్కేశాడు. హడావిడి, కంగారు కోతి. నేనే కంగారు, నేనే పెట్టుకున్న పేరు కంగారు కోతి అని. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ కోతులు వచ్చేవి. వాటిల్లో ఓ కోతి కంగారు కోతి ఉండేది, మిగతా కోతులన్నీ శాంతంగా ఉండే. అసలే కోతి, దానికి తోడు కంగారు. దానికి అరటిపండు ఇద్దామంటే దానికి కంగారు, అది వెళ్ళిపోయేది. ఇగో ఇస్తున్న ఆ గది లోపల వెళ్ళిపోయేది. పరిగెత్తుకు వెళ్ళిపోయి దానికి ఏదో డౌట్ వచ్చి వెనక్కి చూసి ఏమైనా ఇస్తాడేమో మళ్ళీ వచ్చి మళ్ళీ చేతికి అరటిపండు అందిస్తే మళ్ళీ కంగారు వెళ్ళిపోయి అంత అసలే కంగారు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇది కంగారు కోతి, నేను కూడా కంగారు కోతినే అని నేను అనుకున్నా. అది ఈ కంగారు వల్ల ఏమవుతుందంటే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రమాదం అంటే జారిపోవుట, స్లిప్. ఆ హయ్యర్ పెడస్టల్ నుంచి కిందకి జారిపోవుట, దాన్ని ప్రమాదము అంటారు. అజాగ్రత్త, చ్యుతి. ప్రమాద శబ్దానికి పర్యాయము చ్యుతి. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, చ్యుతి అంటే జారిపోవుట, అది ప్రమాద శబ్దానికి అర్థం. ఈ కంగారు పడేవాడు ఒక ఉండవలసిన స్థాయి నుంచి కిందకి పడిపోతూ ఉంటాడు అస్తమానం. అలా కంగారు పడకూడదు. కంగారు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోకుండా మీరు పాడు చేస్తారు. ల్యాబొరేటరీలో నేను 2 సైంటిస్టులు వర్క్ చేస్తుంటే చూశాను. ఇప్పుడు మన శాస్త్రి గారు పెద్ద సైంటిస్ట్, మంచి ఎక్స్పీరియన్స్డ్ ల్యాబొరేటరీ సైంటిస్ట్ ఆయన. సో 2 చూశాను. ఒక అతనికి రియాక్షన్ పెట్టేయాలని కంగారు, 8:30కి వచ్చి 9 రియాక్షన్ అన్నీ వేసేసి తిప్పేస్తూ ఉన్నారు కంగారు. ఇంకొక అతనికి కంగారు ఏమీ లేకుండా సిస్టమేటిక్గా 10, 9:30 అయ్యేప్పటికి రియాక్షన్ మొదలయ్యేది. ఇతని రియాక్షన్ 9కి మొదలయ్యేది. ఇద్దరు ఒకటే రియాక్షన్ చేసేవారు. వీడికి 70% ఈల్డ్ వస్తే ఆయనకి 85% ఈల్డ్ వచ్చేది. ఏమిటి తేడా అంటే వీడిది కంగారు. ఆ కంగారులో ఆ ఫ్లాస్కులు డ్రై కాకుండా వాటిలో కొంచెం మాయిశ్చర్ మిగిలిపోవడం, అదే వాడికి నైట్రోజన్ అట్మాస్ఫియర్ పెట్టాల్సి వస్తే అది పెట్టడంలో కొంత నైట్రోజన్ ఉండి కొంత మిగతా అట్మాస్ఫియర్ ఉండి రియాక్షన్ కొంత దెబ్బతినడం. కంగారు వాడికి అంతా. వేరే ఇంకొక ఆయన ఉండేవాడు, ఏమీ కంగారు పడేవాడు కాదు, అలా శాంతంగా చేస్తూ ఉండేవాడు, స్లోగా స్టడీగా. స్లో కాదు, స్లో అండ్ స్టడీ. వీడిది కంగారు చెడగొట్టడం, వాడిది స్లో అండ్ స్టడీ. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకునేవాడు, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేసేవాడు. ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వచ్చేది. వీడు కంగారు పడేవాడు. శ్రమ సమానమే ఇద్దరిది, ఫలం వీడికి తక్కువ వాడికి ఎక్కువ వచ్చేది. కాబట్టి కంగారు పడకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ప్రమాదం అనే దానిని దరిదాపులకు రానివ్వకూడదు. నేను ఈ బొటనవేలుకి ఏదో తేడా వచ్చింది, నేను ఇగ్నోర్ చేశాను. అది ఒక రకంగా ప్రమాదమే. పోతుందేమోలే అనుకున్నా. ఇంక ఇండియా వచ్చి టైం అయింది, వారం రోజుల్లో ఇండియా వెళ్తున్నాం, పోతుందేమోలే అనుకున్నా. ఈ కోతిపుండు బ్రహ్మరాక్షస అన్నట్టుగా తయారైంది. ఇంకా 2 రోజుల్లో ప్రయాణం అనగా అది వాచిపోయి తెల్లగా అయిపోయిందంటే చీము, అంటే లోపల వైట్ సెల్స్ అన్నీ. ఆఖరికి ఏమిటి ఇలా ఉంది ఏమిటని డాక్టర్ దగ్గరికి వెళ్తే
సర్జికల్గా రిమూవ్ చేసాడు ఫ్లెష్. హీ హాజ్ డన్ ఏ మైనర్ సర్జరీ. కోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళాల్సి వచ్చింది. అది ప్రమాదం. దీని మూలంగా ప్రయాణం వాయిదా పడుతుందేమో నేను భయపడాల్సి వచ్చింది. ఆఖరికి మొత్తం మీద ఏదో యాంటీబయాటిక్స్ వేశారు, అది తగ్గింది. దానికి కట్టుకుని విమానంలో కూర్చున్నాను. వచ్చి ప్రమాదం వల్ల వచ్చింది ఇదంతా కూడా. ఎన్నడూ ప్రమాదమును దరికి రానివ్వకూడదు. సోమరిధనము, అజాగ్రత్త అనేది ఎన్నడూ పనికిరాదు. మా ప్రమద. ఇక ధర్మం సుచరితం చర ధర్మచారి సుఖం శేతే లోకేస్మింశ్చ పరత్రచ. ఇది హిందూ స్క్రిప్చర్ చదువుతున్నట్టుందా, బుద్ధిస్ట్ స్క్రిప్చర్ అంటూ సెపరేట్గా ఏదైనా చదువుతున్నట్టుందా? ఎలా ఉంది ఇది? అసలు తేడా ఏమీ లేదు. నువ్వు ధర్మ మార్గంలో ఉండు. ధర్మం అనగానేమి? సజ్జనులు దేనిని పాటిస్తారో అనుసరిస్తారో అది ధర్మము. సజ్జనుడు ఎవరంటే నువ్వు కొంచెం వివేకంతో చూస్తే నీకు తెలుస్తుంది. ధర్మం సుచరితం చర. ఇతరుల చేత చక్కగా ఆచరింపబడిన ధర్మమును నీవు ఆచరింపుము. లేకపోతే ధర్మం సుచరితం యథా తథా చర అని దాన్ని క్రియావిశేషణం వేస్తే నీవు ధర్మమును ఆచరించేటప్పుడు దాన్ని అరకొర కాకుండా పూర్ణంగా పెర్ఫెక్ట్గా ఆచరించు. పూజ చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ పూజతో ఉన్న సామగ్రితో జాగ్రత్తగా చేయి. అంతేగాని అరకొర పూజ చేయడం, అరకొర పూజ చేయకూడదు. అరకొర పూజ అంటే ఏమిటి? రత్నసింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి, ఓకే. స్నానం ఏమో నీళ్లు పోసాడు, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ నీళ్లు పోసాడు. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని ఏమిటి? నీకు కూర నిమిత్తమై ఊరగాయ ముక్క ఆవకాయ ముక్క వేశాను, పప్పు నిమిత్తమై అదే. అలా చేస్తే భోజనం చేస్తావా? వస్త్రార్థం అక్షతాన్ని ఎందుకని? ఓ పంచెల చాపు కొని పెట్టచ్చు కదా అక్కడ. అసలు దేవుడికి పెడితే పురోహితుడు పట్టుకెళ్తాడు. పురోహితుడిని అడగచ్చు, ఏమంటే మీరు 7 గజాల పంచ కట్టుకుంటారా, 8 గజాల 6 గజాల ఏమిటని అడిగితే ఆయన నేను 7 గజాలు కట్టుకుంటాను. సరే 7 గజాల పంచ కొట్టుకొని ఒక కండువా కూడా కొని, పంచా కండువా కలిపి ఉంటాయి, 200 పెడితే వస్తుంది. అది వస్త్రం సమర్పయ, వస్త్రార్థం అక్షదాన్ని బదులు వస్త్రం సమర్పయాలి అని ఆ దేవుడికి ఈ వస్త్రాన్ని సమర్పిస్తే అది ఆయన పట్టుకెళ్తాడు, పురోహితుడు పట్టుకెళ్తాడు. పురోహితుడేనా బాబు దేవుడు? దేవుడు అంటే విగ్రహంలో ఉంటాడా? ఆ విగ్రహాన్ని బియ్యంలో పెట్టమన్నారు. బియ్యంలో పెట్టడం ఎందుకు? ఉత్తిగా పీఠమే పెడతారు. బియ్యం ఎందుకు మళ్ళీ వేస్ట్? అంటే పురోహితుడు పట్టుకెళ్తాడు ఆ బియ్యం. 1 కేజీ బియ్యం పెట్టి అక్కడ ఒక కుంచెడి బియ్యం అనేవారు పూర్వం. కుంచెడి బియ్యం పెడితే ఆయన బియ్యం మూట కట్టుకుని పట్టుకెళ్తాడు. జాగ్రత్తగా ఆఖరి గింజలు కూడా వేసుకుని మూట కట్టుకుని పట్టుకెళ్ళేవాడు ఆయన భుజం మీద వేసుకుని. ఎందుకో తెలిసిన ఆయనకి 4 పిల్లలు, వాళ్ళకి 1 వారం రోజులు బియ్యం చూసుకోక్కర్లేదు. కాబట్టి పూజ అంటూ చేస్తే సక్రమంగా చేయాలి. ధర్మం సుచరితం యథా తథా కురు, లేదా సుచరితం చక్కగా చేయబడిన ధర్మమును, ఇతరులు చేసిన ధర్మమును చూసి దాన్ని నీవు ఆచరించుము. ఇతరులు ఎలా చేస్తారో ఆ విధంగా చెయ్యి. ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి. సో అథ క్రియా విచికిత్స వృత్త విచికిత్స వా స్యాత్. ఇంకేం విచికిత్స? అర్థ విచికిత్స, వృత్త విచికిత్స. వృత్త అంటే కర్మలో నీకు డౌట్ వస్తే పెద్దల్ని అడిగి తెలుసుకుని ఆ పద్ధతిగా చెయ్యి. మరి పెద్దలంటే ఎవరు? చూడు, పెద్దలంటే ఎవరు పడితే వాళ్ళు పెద్దలు కాదు. వాళ్ళు విమర్శనాత్మకమైన ధోరణ గల వాళ్ళు అయ్యి ఉండాలి. సమ్మర్షిణ, చక్కటి విమర్శ, ప్రశ్న వేసే స్వభావము, పరిశీలించే స్వభావము కలవడవాలి. పుస్తకాలు కంఠత పెట్టి వల్లించి అప్పచెప్పేవాడు కాదు. సమ్మర్షిణ. తర్వాత వాళ్ళు యుక్తి గలవాళ్ళు, జీవితమును న్యాయబద్ధంగా యుక్తియుక్తంగా గడుపుకునేవాళ్ళు, కొంత యోగాభ్యాసము ఇత్యాది చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి. యుక్తాహ, ఆయుక్తాహ.
తర్వాత వాళ్ళు క్రూర బుద్ధి గల వాళ్ళు అయి ఉండకూడదు. కొంతమంది ధర్మం చెప్పమంటే ఆ ధర్మం ఆచరించేవాడి జీవితం నాశనం అయిపోయే ధర్మం చెప్తారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు పోయారండి, మాకు ధర్మం ఏమిటో చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి అన్నాడు. ఎప్పుడు పోయారు అని అడిగాడు. నిన్న రాత్రి. ఎన్నింటికి పోయారు? నిన్న రాత్రి ఏమో ఉజ్జాయింపుగా పోయారండి. ఉజ్జాయింపుగా కుదరదు, ఎగ్జాక్ట్గా చెప్పు. అసలే అమ్మగారు పోయారని ఏడుస్తుంటే ఈయన ఆయన వెళ్ళి కనుక్కొచ్చాడు. భార్యనే ఉన్నాం. రఫ్గా చెప్తే కుదర ఒప్పుకోడు ఆయన. సరే 7:20కి పోయారండి అని చెప్పాడు. 7:20 అది మూలా నక్షత్రంలో పోయారు, 6 నెలలు ఇల్లు తాళం పెట్టుపో అని చెప్పాడు ఆయన ధర్మం. వాడు ఏం చేశాడు? అమ్మగారి శవాన్ని తగలబెట్టి వేరే ఆ ఊళ్ళో ఓ చిన్న గది ఒకటి అద్దెకి తీసుకుని ఇల్లుకి తాళం పెట్టి ఆ అద్దె గదిలో భార్యా పిల్లలతో ఆ గదిలో బతికాడు 6 నెలలు. తర్వాత ఇంటికి వస్తే అది వర్షం కారుతుంది, ఇల్లంతా పాడుపడిపోయింది. ఇది ఎక్కడ ధర్మం అండి? అలా చెప్పకూడదు. ధర్మం ఎలా చెప్పాలి? ఎదుటివాడిని నాశనం చేసేదిగా చెప్పకూడదు. కాబట్టి కొంతమంది క్రూర స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళు లెటర్ని అప్లై చేసే ప్రయత్నం చేస్తారే తప్ప స్పిరిట్ని తీసుకోరు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నారు. తర్వాత ధనకాముల దగ్గరికి వెళ్ళొద్దన్నారు. ధర్మకామాస్యు, వాడు ధర్మమందు ప్రీతి గల వాడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి తప్ప డబ్బు ప్రీతి గల వాడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవద్దు. ఎందుకంటే వాడు డబ్బు పుచ్చుకుని సలహా మార్చేస్తాడు. డబ్బు తక్కువ ఇస్తే ఓ సలహా చెప్తాడు, డబ్బు ఎక్కువ, పెళ్ళికి ముహూర్తం పెట్టండి అని 100 రూపాయలకి అయితే పెడితే 100 రూపాయలు జేబులు పెట్టుకుని చూసి ఆ ముహూర్తాలు లేవు పోవని చెప్తాడు. మూఢం వచ్చేసింది పోవని చెప్తాడు. పెళ్ళికి ముహూర్తం పెట్టండి అని 1000 రూపాయలు ఇస్తే జాగ్రత్తగా వెతికి మూఢంలోంచి బైక్కి ఓ ముహూర్తం లాగిస్తాడు. వీళ్ళు ధర్మకామాహ కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ధర్మకాముల దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ధర్మాన్ని చెప్తారు, వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. చూసి నేర్చుకో. వాళ్ళు చెప్తారు, తెలుసుకో. దాన్ని నువ్వు జీవితంలో అనుష్ఠించు. ఈ ధర్మాన్ని గురించి మరికొంత విచారము రేపు క్లాసులో చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మచారి సుఖం అది ద క్రైటీరియన్. ఇప్పుడు జీవితంలో విజయము పొందుట, సక్సెస్ అన్నదానికి క్రైటీరియన్ ఏమిటి? BMW కారు నడుపుట, ఎయిర్ కండిషన్డ్ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ బంగళాలో జీవించుట, అవే క్రైటీరియన్. అలా అయిపోయింది. మంచి ఖరీదైన యాపిల్ సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటా అని ఆఖరికి అక్కడికి తేలింది వచ్చి. అవి ఏది క్రైటీరియన్ కాదు. మా చిన్నప్పుడు యూనివర్సిటీలో మా అందరి కళ్ళకి, ఇంక్లూడింగ్ మీ మై కొలీగ్స్, మా అందరి కళ్ళకి ఒక విజేత కనపడేవాడు. విజేత, హీ సక్సెస్ఫుల్ పర్సన్. సైన్స్ కాలేజీలో చాలా డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలా ఉన్నాడు. అతను ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో PhD స్టూడెంట్ కింద ఉండేవాడు. మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. అప్పట్లో మోటార్ సైకిళ్ళు ఉండేవి కావు, సైకిళ్ళే ఉండేవి. మొత్తం యూనివర్సిటీ మొత్తం మీద 2-3 మోటార్ సైకిళ్ళు ఉండేవి యూనివర్సిటీ మొత్తానికి. మిగతా అంతా సైకిళ్ళు, పాదచారులను. మరి మేము పాదచారుల్లో లెక్క. మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. ఒక అందమైన అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకుని వచ్చేవాడు. మేము పొద్దున్న 7:30 నుండి లెబారెటరీలో గాడిదలాగా పనిచేస్తూ ఉండేవాడు. 7:30 నుంచి రాత్రి 9:30 దాకా లెబారెటరీ. అక్కడే పడుకుని నిద్రపోవడం కూడా. అక్కడే మూల పడుకుని సంచి తల కింద పెట్టి పడుకుని నిద్రపోవడం. మొన్నటి పొద్దున్న లెబారెటరీకి అనుకూలంగా బాత్రూంలో ఉంటే అక్కడే స్నానం చేసి మళ్ళీ సిలికాజల్ కాలం క్రోమటోగ్రఫీ చేస్తుంది. అదో 10 రోజులు ఉంటుంది ఆ కాలం క్రోమటోగ్రఫీ. అది చేసుకుంటూ ఉండడం, ఆ ఫ్లాస్కుల్ని నిండి పక్కన పెడుతూ ఉండడం, 100 ఫ్రాక్షన్స్ అని టెస్ట్ చేసుకుంటూ ఉండడం, అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఇతగాడు 9:30కి వచ్చేవాడండి మోటార్ సైకిల్ మీద. అమ్మాయి ఇతను వచ్చేవాడండి. ఆ అమ్మాయి ఏదో ఎంకామ్ ఏదో చదువుతూ ఉండేది. ఆ అమ్మాయిని అక్కడ తెగబెట్టి ఇక్కడికి వచ్చేవాడు. సాయంకాలం 5 గంటల దాకా ఏమి చేసేవాడో రీసెర్చ్ చేసేవాడు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చేది, వెళ్ళిపోయేవాడు.
ఇతడు రా విజేత అంటే ఇతడు మనం ఎందుకు పనికిరాని గాడిదలం అని మేము అప్పట్లో అనుకున్నాం. చాలామంది అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చి ఉన్నారు. చాలామంది అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. ఆ వయస్సు అలాంటిది. తర్వాత అర్థమైంది నాకు, జీవితం అంత సరళము కాదు. ఇట్స్ నాట్ దట్ సింపుల్. దీంట్లో ఇంకో రహస్యం మీరు గమనించారో లేదో, మనిషి జీవితంలో దేనిని కోరుకోవాలి? మీరు మామూలుగా ఏదైనా పోల్ తీసినట్లయితే సుఖమును కోరుకోవాలి అని అందరూ, అంటే మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఏ సుఖము, బి శాంతి. రెండో ఒకటి కాదు, దే ఆర్ 2 different థింగ్స్. సుఖము అన్నది ఇట్ ఈజ్ స్కిన్ డీప్, సెన్స్ ఆర్గన్స్ డీప్ అండ్ మైండ్ డీప్. దాని డెప్త్ అంతటితో ఆఖరు. బాడీకి సుఖము, సెన్స్ ఆర్గన్స్కి సుఖము. బాడీకి సుఖము అంటే ఏమిటి? మంచి ఖరీదైన పరుపుల మీద శయనించుట, ఎయిర్ కండిషను ఇత్యాదులు. కార్లు నడిచి వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి బాడీకి సుఖము. భోజనాలు ఇంకా సెన్స్ ఆర్గన్స్లో పడతాయి. భోజనాలు, మ్యూజిక్లు అవన్నీ సెన్స్ ఆర్గన్స్లో పడతాయి. మనస్సుకి అంటే పైలా 25 అనే ఏదో ఈ సినిమాలో హీరోలు హీరోయిన్లు డ్యాన్సులు చేస్తూ ఉంటారు చూడండి, సమధికమైన ఉత్సాహంతో. అది మనస్సుకి. సో ఈ 3 లెవెల్స్లో సుఖము, ఆ సుఖమును కోరుకుంటూ ఉంటారు. ఆ సుఖంలో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంచేతనే దానికి శ్రీకృష్ణుడు హర్షము అని పేరు పెట్టినాడు. ఆ సుఖంలో ఎక్సైట్మెంట్ ఉంటుంది. వెన్ ఫిజికల్ కంఫర్ట్స్ పెరిగి కొద్దీ ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఒక హై ఎనర్జీ స్టేట్ ఆఫ్ ది మైండ్లోకి వెళ్ళిపోతారు. సెన్స్ ప్లెషర్స్ని అనుభవిస్తున్న కొద్దీ యూ గెట్ మోర్ అండ్ మోర్ ఎక్సైటెడ్. మైండ్కి ప్లెషర్ బాగా అనుభవానికి వచ్చినప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దానికి ఆ ఎక్సైట్మెంట్కి హర్ష అని పేరు. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే పెరాక్సిజం అని ట్రాన్స్లేట్ చేస్తారు, లేకపోతే టర్బులెన్స్. మైండ్కి టర్బులెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ది మేజర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సుఖ, ప్లెషర్. ప్లెషర్లో మనస్సుకి టర్బులెన్స్ ఉంటుంది. పెయిన్లో కూడా ఉంటుంది. పెయిన్లో ఉండే టర్బులెన్స్ క్వాలిటీ వేరు, మైనస్ టర్బులెన్స్. అది ప్లెషర్లో ఉండే టర్బులెన్స్ క్వాలిటీ ప్లస్ టర్బులెన్స్. బట్ టర్బులెన్స్ ఈజ్ టర్బులెన్స్. ఇన్ఫ్యాక్ట్ హార్ట్కి తేడా తెలియదు అన్నారు. పెయిన్ టర్బులెన్స్కి ప్లెషర్ టర్బులెన్స్కి ఉండే భేదము హార్ట్కి తెలియదు. హార్ట్ రియాక్ట్స్ ఈక్వల్లీ ఇన్ బోత్ కేసెస్. అండ్ వాట్ ఈస్ ది రియాక్షన్ ఆఫ్ హార్ట్? హై బ్లడ్ ప్రెషర్. అండ్ దేర్ ఫార్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాడు బ్లడ్ ప్రెషర్లోకి పోతాడు, ప్లెషర్ ఎక్కువగా ఉన్నవాడు కూడా అట్టే పోతాడు. అంచేతనే శ్రీకృష్ణుడు గీతలో హర్షము వద్దు అని చెప్పాడు. నహృష్యతి. నేను చాలాసార్లు పాఠంలో మీరు ఈ యానివర్సరీలని, సెరిమనీసు, సెలబ్రేషన్స్ వద్దు, విశాంతిగా ఉండండి, రిలాక్స్. మీకు చేతనైతే పుస్తకం చదువుకోండి, మంచి పుస్తకం, మెడిటేషన్ చేసుకోండి, లేకపోతే సత్సంగం చేసుకోండి. అంతేగాని సెలబ్రేషన్ చేయడం ఏంటి, అలా తెలివితేటలా మాట్లాడి అని నేను నా ప్రసంగంలో చెప్తూ ఉన్నాను. నేను ఐ సిస్టమేటికల్లీ అవాయిడ్ ఆల్ సెలబ్రేషన్స్. ఏ లెవెల్కి ఇలా అవాయిడ్ చేస్తానంటే, ఆశ్రమం ఉంటుంది, సేలోస్బర్గ్ ఆశ్రమం, యానివర్సరీకి నేను రాను. ఐ విల్ నాట్ అటెండ్ యానివర్సరీ. మీరు దేనికోసం యానివర్సరీ చేస్తున్నారు? అసలు ముందు యానివర్సరీ కట్టేసేయండి. మీరు కాదు మేము చేయాల్సింది, అయితే నేను మాత్రం రాను అనే లెవెల్ దాకా నేను అవాయిడ్ చేస్తాను. ఈ ఏడాది పార్టిసిపేట్ చేశాను, ఎందుకంటే పెద్దవారు ఆయన రాలేదు, ఆయన నన్ను పార్టిసిపేట్ చేయమని కోరారు కాబట్టి చేశాను. కాబట్టి సెలబ్రేషన్స్ అండ్ సెరిమనీస్, ప్లెషర్స్ ఆఫ్ ది వరల్డ్, ఇవన్నీ కూడా సుఖము అనే కేటగిరీలోకి వస్తాయి. ఆ సుఖమునే మైండ్ యొక్క స్టేట్ని వర్ణించే సందర్భంలో అదే సుఖము ఆల్సో కాల్డ్ హర్షము. ఇంగ్లీష్లో అంటే ఎలాగో తెలిసిన ప్లెషర్ అండ్ ఎక్స్టసీ రెండో ఒకటే. వెరీ ఎక్స్టసీ అంటే వెరీ హైలీ టర్బులెంట్ స్టేట్ ఆఫ్ ది మైండ్. అది లోకంలో అందరూ కోరుకుంటారు. వివేకము గలవారు సుఖమును కోరరాదు. మరి ఏం కోరుకోవాలి? శాంతిని కోరుకోవాలి. సుఖమును కోరువాడు సంసారి, శాంతిని కోరువాడు
జ్ఞాని లేక వివేకి. కాబట్టి మనం ధర్మం ఆచరిస్తే ఆ ధర్మమునకు ప్రయోజనం ఏమిటో తెలుసిన సుఖం కాదు, శాంతి. అది అందుకోసం చెప్పాను. బుద్ధుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. అంచేతనే ఆయన ఏమన్నారు, సుచరితం ధర్మం చర అన్నారు. మీరు కామ్యకర్మానుష్ఠానాలు అవి చేసి సుఖములను ఇబ్బడి ముబ్బడిగా పొందినట్లయితే మీరు చాలా దుఃఖాల్లో పడిపోతారు. ఆ ప్లెషర్ అండ్ ది టర్బులెన్స్ ఆఫ్ ప్లెషర్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. మా చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పుడు సినిమాల్లో అధికంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఈ సినిమాల్లో పౌరాణిక సినిమాలు ఎక్కువ. ఇక్కడ వీళ్ళకి డబ్బు ఖర్చు అక్కర్లేని స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, పురాణాల నుంచి వస్తుంది. మామూలు మిగతా కథలు ఎవరో కథా రచయితలు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. వ్యాస మహర్షి వచ్చి డబ్బులు వసూలు చేసేదే ఉండదు, మీరు ఎలా కావస్తే అలాగా పెట్టుకోవచ్చు. ట్విస్ట్ కూడా దాన్ని డిస్టార్ట్ కూడా చేసేసినా మిమ్మల్ని ఎవడో కాదనేవాడు ఉంటాడు. హిందూ సొసైటీ పెద్ద పట్టించుకోదు. ఆ సినిమాలో డబ్బులు ఇచ్చేది హిందూ సొసైటీగా. అంచేత వాళ్ళు ఆ స్టోరీస్ పెట్టుకుని సినిమాలు తీసేసేవారు. కానీ నేను అన్నింటి సినిమాల్లోనూ ఒక సంగతి గమనించా, అన్ని పురాణాలు కూడా చదివాను నేను, వాటి అన్నింటిలోనూ ఒక సంగతి గమనించా. స్వర్గంలో ఉన్నన్ని కష్టాలు ఇబ్బందులు భూలోకంలో ఉండనే ఉండవు. ఆ కథలన్నీ అలాగే ఉంటాయి. ఇంద్రుడికి ఉన్నన్ని ఈతి బాధలు ఏ సామాన్య మానవుడికి ఉండవు. స్వర్గంలో రంభో ఉర్వశో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అబ్బా ఏం ఎంజాయ్ చేసేస్తూ ఉంటుందని మీరు అనుకుంటారు. ఇంద్రుడు ఎక్కడ భూలోకానికి పంపిస్తాడో, ఎక్కడ ఏ శాపం తగులుతుందో అని భయపడుతూ డ్యాన్స్ చేస్తుంది. అంతే కదండి. స్వర్గంలో ఉన్నన్ని ఈతి బాధలు దుఃఖాలు అసలు మన భూలోకంలో మనకు ఉండనే ఉండవు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? స్వర్గమును కోరి చేసే క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, వాటికి అది దానిని ఆ కామ్యకర్మలను సుచరితం ధర్మం అని వ్యాఖ్యానం చెయ్యరు. బుద్ధుడు చెప్పే ధర్మంలో ధర్మం శరణం గచ్చామి, ఆ ధర్మంలో మనిషి పొందేది ఇంద్రియ సుఖము, భోగ సుఖము కాదు, శాంతిని పొందుతాడు. ఆ శాంతినే ఇక్కడ సుఖం శేతే అని వర్ణించారు. సుఖం క్రియా విశేషణం, సుఖం కర్మ కాదు అక్కడ. సుఖం యథా తథా శేతే అంటే తెలుగులో చెప్పాలంటే గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతాడు. అది ఎప్పుడైనా విన్నారా ఎక్స్ప్రెషను? ఇలా చేయి వేసుకుని హాయిగా నిద్రపోతాడు. ఓకే. ఈ మధ్యన రచయిత, ఈ తెలుగు రచయితలు ఉన్నారే, వాడు మంచి ఫస్ట్ క్లాస్ రచయితలు. వాడు అంటాడు, నేను నిద్రపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడు గుండె మీద చేవేసుకోనని చెప్తాడు. చూడు రచయిత ఓ డైలాగ్ చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. ఆ డైలాగ్ ఆ సీన్కి తగ్గట్టుగా ఉంటుంది. అంటే ఆ రచయితలకి అంత స్మార్ట్నెస్గా, అంత ష్రూడ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళని మనం ఈ సినిమా రచయితలు వీళ్ళందుకు పనికిరాని వాళ్ళని తీసేయకూడదు. వాళ్ళ రచనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఆశ్చర్యపోతూ వీడితో వస్తుంది, ఎంత బాగా రాశాడు రాని. అస్తు సుఖం శేతే, గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతాడు. అంతకంటే భాగ్యం ఏముంటుందండి? ఇప్పుడు రాత్రి 9ంటికి 5 స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి, వాడు ఆర్డర్ తీసుకోవడానికే 20 నిమిషాలు టైం పడుతుంది. అది తీసుకొచ్చి ఇవ్వడానికి ఇంకో అరగంట టైం పడుతుంది. అప్పుడే ఇడ్లీ ఆర్డర్ చెప్తే అప్పుడే పప్పు కొనడానికి వెళ్ళినట్టుగా ఉంటుంది వ్యవహారం. అది వాడు 30 నిమిషాలు కానీ కూడా ఈ 50 నిమిషాలు కబుర్లు చెప్పుకుంటూ పిచ్చిగా ఏదో ఆ మంచినీళ్ళు ఏవో తాగుతూ, ఆ తర్వాత అది తిని 10:30కి తాగి డ్యాన్స్ అవి చేసి 3 గంటలకి ఇంటికి వచ్చారనుకోండి, దాన్ని సుఖం, అది సుఖం అని అనుకుంటున్నారంటే ఇంకా మరి వాళ్ళ యొక్క వివేకమునకు హద్దులు ఉన్నాయా? సుఖం ఏటో తెలుసునండి, చారు మెతుకులు తిని కొంచెం మజ్జిగ తాగి ఓ అరటిపండు నవ్వి హాయిగా 9:30 ఇంద్రుల మీద చేవేసుకొని నిద్రపోయి 5 గంటలకు నిద్రలేస్తాడే, వాడి సుఖం ముందు మహారాజుల భోగాలన్నీ బలాదు. అది శాంతి. ఓ మహాపురుషుడు చెప్పాడు ఈ మాట. జనులకు ఏది కోరుకోవాలో తెలియదు అన్నాడు. జనులు సుఖమును కోరుకుంటారే కానీ శాంతిని కోరరు. వాళ్ళకి తెలివితేటలు లేవు.
సుఖమును ఎప్పుడూ కోరకూడదు, శాంతినే కోరాలి. అంచేత ధర్మం చర అంటే ఏదో ధర్మాన్ని చేయడం కాదు, సుచరితం ధర్మం చర. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, హీన ధర్మం ఉందిగా, హీనమైన ధర్మాన్ని సేవించరాదు. మధ్యమమైన ధర్మమును కూడా సేవించకుండా ఉత్తమమైన ధర్మమును మాత్రమే సేవించాలి. ఉత్తమమైన ధర్మము అనేది ఎలాగ నిర్ధారించటము? సుజనుల చేత. సుచరితం అంటే సుజన చరితం. మహాపురుషులు, మహాత్ములు ఉత్తమమైన ధర్మాన్ని వాళ్ళు ఆచరించి చూపించినారు, దానిని మనము సేవించాలి. ఆ విధంగా సేవించువాడు ఇహలోకంలో సుఖంగా నిద్రపోతాడు. అంటే నిద్రపోవడం ద క్రైటీరియన్ ఫర్ హ్యాపీనెస్ అన్నమాట. నిద్రలేమి అది మహాదుఖం. నిద్రలేమి వలన చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి పేపర్లలోనూ అక్కడ వార్తలు వస్తున్నాయి. మనకి కూడా అప్పుడప్పుడు అనుభవానికి వస్తూనే ఉంటుంది నిద్రలేమి. మీరు కుర్రాళ్ళు, మీకు తెలియదు, నేను ఉడికే విషయం పెద్దవాళ్ళకి చెప్తున్నా. ఓ వయసు వచ్చిన తర్వాత అటువంటి అనుభవాలు కూడా కలుగుతాయి. కాబట్టి అప్పుడు తెలుస్తుంది. అంచేతనే వేదాంతం కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి బాగా బుద్ధికి వస్తుంది, ఎందుకంటే జీవితానుభవానికి సంబంధించిన పాఠం కదా. కనుక సుఖం చేతే అన్నారంటే అబ్బో, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. సుఖం చేతే ఇహలోకంలో శాంతితో ఉండడమే కాకుండా పరత్రచ, పరలోకమునందు కూడా. పరలోకము అనే దాన్ని స్పెసిఫై చేయరు, ఎక్కడా కూడా స్పెసిఫై, దాన్ని ఓపెన్ ఎండెడ్గా వదిలిపెడతారు. పరలోకమును స్పెసిఫై చేసిన వాడు తెలివైన వాడు కాదు. ఏమంటే పరలోకం అనగా ఇంద్రాదులు ఉంటారు, అక్కడ అగ్నివరుణుడు మొదలైన దేవతలు ఉంటారు, అక్కడ బ్రహ్మాద్యప్సరసులు డ్యాన్స్లో ఉంటాయి, గంధర్వులు, తుంబురుడు, నారదుడు ఇత్యాది వాళ్ళు మంచి మ్యూజిక్ సెషన్స్ ఉంటాయి అని చెప్పాడు అనుకోండి. వాడు అలాగేదో చూసి వచ్చినట్టుగా వర్ణించాడు అనుకోండి, వాడిని తెలివైన వాడు అంటారా, తెలివి తక్కువ వాడు అంటారా? వాడిని తెలివైన వాడు అన్నవాడు తెలివి తక్కువ వాడు. వాడు ఏదో చూసి వచ్చినట్టు వర్ణిస్తున్నాడు. ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఎ బిలీఫ్ అండ్ హీ డజంట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ బిలీఫ్ అండ్ ద ట్రూత్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్. Belief is not the truth. Belief is you never know what it is. You are conditioned to believe in it. అంతే. అలాగా ఎప్పుడూ పరలోకమును అలాగా మెషర్ చేసినట్టుగా వర్ణించకూడదు. అలా ఎక్కడ వర్ణిస్తారో అది దోషం కింద పరిగణింపబడుతుంది. అంటే అదొక కండిషనింగ్ అని మనకి తెలుస్తూ ఉంటుంది. స్వయం కండిషన్డ్ పరాన్ ఇతరులను కూడా కండిషన్లోకి పెట్టే ప్రయత్నం అది. అలాగే దేహత్యాగం చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి ఏమో కాంపౌండ్ వాల్ ఉంటుంది, బయట అగర్త్ ఉంటుంది, అక్కడ కాపలాదారులు ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకుని లోపల ప్రవేశించాల్సి ఉంటుంది. పుణ్యజనులను, అదే పుణ్యం చేసుకున్న వాళ్ళని లోపలికి రండి రండి అని ఆహ్వానిస్తారు. ఇదంతా ఇలా వర్ణిస్తారు. ఇదంతా ఎలా ఉందో తెలిసిన, పిఠాపురం జమీందారు గారి కోట వర్ణంలాగా ఉంది తప్ప అంతకంటే వేరే ఏమీ కాదు. ఆహా, అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు పిఠాపురం జమీందారు గారి కోట అది ఎలా ఉంటుందో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో మనకు కొంత ఐడియా వస్తుంది. నాకు అనిపించింది, ఈ వైకుంఠ వర్ణం చూసి ఇది పిఠాపురం జమీందారు గారి వర్ణం నుంచి వచ్చి ఉంటుంది. ఇది పోనీ పిఠాపురం జమీందారు కాకపోతే తుని జమీందారు గారు, ఏదో మొత్తానికి ఓ కోట, ద్వారపాలకుడు, ఓ దివాంజీ ఉంటాడు అక్కడ. ఇదంతా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకాల్లో కనపడతాయి ఇవన్నీ. ఈ స్వర్గాన్ని, ఆ వైకుంఠాన్ని, దీన్ని చూసి వైకుంఠాన్ని చెప్పినట్టుగా ఉంది. నా ప్రాణానికి అలా అనిపించింది. అది అలాగా దాన్ని ఫిక్స్ చేసి అలా మాట్లాడకూడదు. అది బిలీఫ్ అవుతుంది. బిలీఫ్ కూడా కాదు, సమ్ కైండ్ ఆఫ్ హాలుసినేషన్. ఇంకా చెప్పాలంటే హాలుసినేషన్ అని మీకు అన్న ఇష్టం అయితే విష్ఫుల్ థింకింగ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్, నథింగ్ టు డూ విత్ ది ట్రూత్. నువ్వు ధర్మంగా బతుకు, ఇహలోకంలో నువ్వు సుఖంగా శాంతిగా బతుకు. సుఖం చేతే శాంతిని అనుభవిస్తావు, పరలోకంలో కూడా నీవు శాంతిని పొందుతావు. వాట్ ఎవర్ దట్ పరలోక ఈజ్. తర్వాత మహాత్ములు ఏమన్నారంటే, పరలోకము అంటూ వేరే అక్కడెక్కడో ఉండేది ఏమీ అక్కర్లేదు, ఈ లోకంలోనే మళ్ళీ ఒక జీవిగా పుట్టి అదే పరలోకం కింద చెప్పినారు. వీడు మళ్ళీ ఇక్కడ పుట్టాడు అనుకోండి, ఆ పుట్టడం
ఒక మహావిద్వాంస అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అన్నట్టుగా పుట్టాడు అనుకోండి, అది స్వర్గంలో పుట్టాడు అనమాట. లేకపోతే శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే, స్వర్గంలో పుట్టాడు అనమాట. లేకపోతే ఎక్కడో ఉగాండాలోనో, లేకపోతే ఉగాండా ఏమీ తప్పు కాదు, అలాంటి చోట ఎక్కడైనా పుట్టాడు అనుకో, సౌదీ అరేబియా అలాంటి చోట ఎక్కడైనా పుట్టాడు అనుకోండి, అక్కడ చాలా హార్ష్ కండిషన్స్లో తాలిబాన్ రాజ్యంలో పుట్టాడు అనుకోండి, దాన్ని ఏమనాలి, ఏదో నరకమనో ఏదో అనాల్సి ఉంటుంది. అక్కడ స్త్రీ అయి పుడితే మరీ నరకం, పురుషుడై పుడితే కొంత నయం, లేకపోతే పశుపక్ష్యాదుల కింద పుడితే దుఃఖం అనాల్సి ఉంటుంది. ఏనుగై పుట్టే ఆ ఏనుగును సర్కస్ వాళ్ళు పట్టుకుపోయారనుకోండి, అంతా దుఃఖమే. సర్కస్ ఏనుగు ఎలా ఉంటుంది, బక్క చిక్కు ఉంటుంది. కాబట్టి అదే నరకము, అదే ఇక్కడే నరకము, ఇక్కడే స్వర్గము, ఇక్కడే భూలోకము, మూడు కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి పరత్రజ అంటే పరజన్మని అర్థం చెప్పచ్చు, అలా చెప్తారు. కాబట్టి సుచరితం ధర్మం, ఏమంటే సుచరితం ధర్మంకి తేడా ఏమిటి చూడండి. ద మ్యాసెస్ అంటే జనబాహుల్యం ఆచరించేటువంటి మతము, వాళ్ళు ధర్మము అనే పేరుతో వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ది మతము. వేరే సుజనులు ఆచరించేటువంటి ధర్మము, దాన్ని స్పిరిచువాలిటీ అంటారు, ఆధ్యాత్మిక జీవనం. అది మతం వేరు, ఆధ్యాత్మిక జీవనం వేరు, ఆధ్యాత్మికత. కాబట్టి సుచరితం ధర్మంలో మత లక్షణాలు ఉండవు, ఆధ్యాత్మికత యొక్క పరిమళం ఉంటుంది. మత లక్షణాలు, ఇప్పుడు ఆర్గనైజ్డ్ రిలిజియన్ అని ఉంటుంది, ఆర్గనైజ్డ్ రిలిజియన్ అని సుచరితం ధర్మం కింద పరిగణించరు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ రిలిజియన్ అంటే దానికి ఆర్గనైజ్డ్ బిలీఫ్ అని పేరు పెట్టచ్చు. దాంట్లో ఆ దేవుడికి వీళ్ళు ఫారంని పెట్టుకుంటారు, ఆ ఫారంకి తగ్గట్టుగా ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు. దేవుడికి ఫారము ఉపనిషత్తుల్లో ఉందా? దేవుడికి ఫారం సంహితల్లో ఉందా? వేదం సంహితల్లో ఉందా? వేదం ఆరణ్యకంలో, బ్రాహ్మణాల్లోనూ ఆరణ్యకంలోనూ ఉందా? ఉపనిషత్తులలో ఉందా? లేదు. కేవలం ఈ మధ్యన వెరీ రీసెంట్లీ, అది సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చింది. అది దెన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్. తమిళనాడులో కొంతమంది దాన్ని ముందుకు తీసుకొచ్చినారు. ఆ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకి స్ఫూర్తి ఎవరు అనే దాని మీద కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్గనైజ్డ్ బిలీఫ్ అనేది దట్ నీడ్ నాట్ బి సుచరితం ధర్మం. మీరు ఆ పరమాత్మతత్వము ఫార్ములస్, దానికి ఏ విధమైనటువంటి రూపము లేకుండగా దాన్ని అలా ఓపెన్ హెండెడ్గా పెట్టుకుంటే, అండ్ యూ వర్షిప్ ద సగుణ నిరాకార, సగుణ సాకార కాదు, దట్ బికమ్స్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో ఫార్మ్ ఉండదు. ఎందుకంటే ఒక ఫార్మ్ని మీరు బిలీఫ్లో పెట్టుకున్నట్లయితే ఏమవుతుందో తెలిసిన, మీరు ఆర్గనైజ్డ్ రిలిజియన్లో గడుపుతారు. అండ్ ఆర్గనైజ్డ్ రిలిజియన్లో గుణదోషాలు రెండూ ఉంటాయి. వేరే సుచరితం ధర్మంలో గుణమే కాని దోషం ఉండదు. చాలా మనిషిని చాలా ఉన్నతికి తీసుకొచ్చేటువంటి ధర్మం అది. అంచేతనే బుద్ధ భగవానుడు ఆర్గనైజ్డ్ రిలిజియన్కి సపోర్టర్ కాదు. అయితే తరువాతి కాలంలో ఆయన పేరు మీద ఆర్గనైజ్డ్ రిలిజియన్స్ ఏవో కొన్ని రూపాలు, కొన్ని సెక్టులు డెవలప్ అయినట్టుగా అనిపిస్తుంది. నేను లోతుగా చూసిన వాడిని ఏం కాదు బుద్ధ ధర్మము. కాబట్టి బుద్ధుడికి సంబంధించినంత మటుకు ద ఫార్ములస్ రియాలిటీయే చెప్పారు తప్ప ఆర్గనైజ్డ్ బిలీఫ్ కింద ఆయన చెప్పలేదు సుచరితం ధర్మం అన్నప్పుడు. తర్వాత సుచరిత ధర్మానికి మరొక లక్షణం ఏంటంటే, సుచరిత ధర్మము హోమోసెంట్రిక్ ఉంటుంది, థియోసెంట్రిక్గా ఉండదు. థియోసెంట్రిక్గా ఉండేది ఆర్గనైజ్డ్ బిలీఫ్. థియోసెంట్రిక్ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ ఇట్ ఈజ్, వెరాజ్ సుచరితం ధర్మం ఆబ్జెక్టివ్గా ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్, దట్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. దీన్ని స్లైట్లీ ఆపోజిట్గా కూడా చూడవచ్చు. ఎలాగంటే థియోసెంట్రిక్ రిలిజియన్స్లో సత్యము లేక దైవము మనకి బయట ఉంటుంది.
ఒక ఆబ్జెక్ట్ రూపంగా ఉంటుంది, ఒక ఫిజికల్ ఫారంతో ఉంటుంది. అదే హోమోసెంట్రిక్ రిలిజియన్స్లో, హోమోసెంట్రిక్ ధర్మాలో ఆ సత్యతత్వము మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి బయట ఉండేటువంటి ఫార్ముని వర్షిప్ చేసే ధర్మం కంటే హృదయంలో చైతన్య రూపంగా ఉండే దైవాన్ని తెలుసుకునేటువంటి ధర్మము విలువ ఎక్కువ. దాన్ని సుచరితం ధర్మం అని ఆ విధంగా చెప్పవచ్చు. తర్వాత సుచరిత ధర్మంలో ఇంకో విశేషం ఏమిటి చెప్పమంటారా? ఇవల్యూషనరీగా ఉంటుంది సుచరిత ధర్మం. వెరాజ్ ఆర్గనైజ్డ్ బిలీఫ్ ట్రెడిషనల్గా ఉంటుంది. ట్రెడిషనల్ అని చెప్పేసి దాన్ని ఏదో హైలైట్ చేసుకుంటారే, వాళ్ళు ఆ విషయాన్ని లోతుగా పరిశీలించి చేసిన మాట కాదు. ట్రెడిషనల్ అంటే అర్థం ఏంటి? ఫ్రోజన్ థాట్ ఫ్రీజ్ అయిపోయిన దాన్ని అలాగ మీరు దాన్ని యూ గెట్ ఇట్. అంటే ఎప్పుడో ఎవరో చెప్పారు, సదాశివ సమారంభం, సదాశివుడు చెప్పాడు, దట్ ఈజ్ యువర్ బిలీఫ్. శంకరాచార్య మధ్యమం, శంకరాచార్యులు ఎలా చెప్పారో జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. అస్మదాచార్య అంటే ఇది ఫ్రోజన్గా మీకు కనిపించట్లేదు, ఇది ఫ్రోజన్ అండ్ సో యూ రిసీవ్ ఇట్. అండ్ సో వెర్ ఈజ్ యువర్ థింకింగ్ ఇన్ ఇట్? యువర్ ఒరిజినాలిటీ ఏమైనా ఉందా? లేదు అనే మాట కాదు, ఉండకూడదు. యూ షుడ్ నాట్ థింక్ ఒరిజినల్ థింక్ చేస్తే మీరు ఆర్గనైజ్డ్ బిలీఫ్లోకి ఫిట్ కారు. అంచేత మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేస్తారు. యూ విల్ బి షన్డ్. అది ఆర్గనైజ్డ్ బిలీఫ్ ట్రెడిషనల్, సోకాల్డ్ ట్రెడిషనల్. వేరే ఇవల్యూషనరీ అంటే ఎలా ఉంటుందో తెలుసిన? మా చిన్నప్పుడు మేము గణపతి నవరాత్రులకి చాలా హడావిడి చేసేవాళ్ళం, పరుగులు తీస్తూ ఉండేవాళ్ళం. మొత్తం ఎన్ని ఇళ్లలో పూజలు చేసుకుంటే అన్ని వీళ్ళ పూజలకి వెళ్ళి చూసి రావడం. ఏముంటుంది చూడడానికి? అవే బొమ్మలు, అవే పత్రి, అవే ప్రసాదాలు. తర్వాత ఊరేగింపులు చేసేవాళ్ళం, బుధాల మీద పలకీలు మోసేవాళ్ళం, ఆ కాగడాలు పట్టేవాళ్ళం. చిన్నప్పుడు ఏవేవో చేసేవాళ్ళం. దెన్ క్రమంగా మూవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ మూవ్డ్ ఇంటూ గాయత్రి ఉపాసన, గాయత్రి జపము ఇత్యాది అంతర్ముఖత్వంలోకి క్రమంగా. దెన్ ఫర్దర్ మూవ్డ్. ఆ రకంగా ఇవాల్వ్ అయిన ధర్మం. అంటే మీ జీవితం యొక్క పుష్పం, మీ జీవితం అనే మొగ్గ, మీ జీవితం అనే పాదు, అది మొగ్గ తొడిగి ఆ మొగ్గ పువ్వుగా వికసించి ఆ పువ్వు ఫలమై ఆ విధంగా వచ్చినటువంటి ధర్మము అది పూర్ణ ధర్మము అవుతుంది. ఇవాల్వ్ అయినటువంటి ధర్మము. అలా కాకుండా డబ్బులు బాగా సంపాదించుకెళ్ళి ఎవడో ఆర్గనైజ్డ్ బిలీఫ్ ఒకటి వాడు దాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు, వెళ్ళి దాంట్లో కూర్చున్నారనుకోండి, దట్ బికమ్స్ ఎ ట్రెడిషన్. సో బిట్వీన్ ది టూ విచ్ ఈజ్ సుధర్మ, సుచరిత ధర్మ? ఇట్ ఈజ్ ఆబ్వియస్. కాబట్టి ధర్మ మీ జీవితం నుండి, మీ జీవిత ప్రవాహం నుండి ఇవాల్వ్ అయిన ధర్మము చాలా విలువైనది. మీరు ఆ విధంగా మీరు ఆలోచించుకోండి. తర్వాత సుచరిత ధర్మానికి మరో లక్షణం ఏంటంటే ఇట్ ఈజ్ ఇంక్లూజివ్, సర్టన్లీ నాట్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ ధర్మము సుచరిత ధర్మము కాదు. ఏ రకంగా ఎక్స్క్లూజ్ చేసినా సరే చాలా 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 హాస్యాస్పదమైన పద్ధతిలో ఎక్స్క్లూడ్ చేసి పారేస్తారు. నేను ఒకసారి ఓ పెద్ద స్వామీజీ ఏదో అభిషేకం చేస్తున్నారు, ఆయనే అభిషేకం చేస్తున్నారు. స్వామీజీలు అభిషేకాలు చేస్తున్నారంటే, కర్మలు చేస్తున్నారంటే మరి ఏదో దానికి ఏదో రీజన్ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అభిషేకం చేస్తుంటే ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆయన చొక్కా విప్పేసి వచ్చి బనీయంతో కూర్చున్నాడు. భక్తుడు పాపం, చాలా సజ్జనుడు, స్వచ్ఛమైన వస్త్రధారణం వేస్తుంది, తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, చొక్కా బయట ఉప్పుకున్నాడు, బనీయంతో వచ్చాడు. బనీయంతో ఎందుకు వచ్చాడంటే కొంచెం సిగ్గుపడ్డాడు. అక్కడ లేడీస్ వాళ్ళు ఉన్నారు, బనీని ఉప్పేసి అలాగా మోస్ట్ ఇన్సెన్సిటివ్గా అయిపోతే దానికి ఎవడు చెప్తాడు? బండ్ల స్వాధ్యాయికి ఉపదేశం ఏమిటి ఉపయోగం? ఒక్క పిసరు సెన్సిటివిటీ ఎడవద్దు. బనీయంతో వచ్చాడు. బనీయంతో చెప్తూ వస్తే ఆయన అభిషేకం చేస్తున్న ఆయన
నమ సోమాయ చ రుద్రాయ చ అక్కడ ఆయన బనీన్లో వచ్చాడు. నమ హిరణ్యాయ చ అనేప్పటికీ అప్పుడే గమనించేశాడు వీడు బనీన్తో వచ్చాడని. ఇంకో అనువాకం పూర్తి కాకముందే చూడండి మీరు బయటికి వెళ్ళి బనీన్ ఉప్పేసినండి అని చెప్పాడు ఆయన. ఈ నమ హిరణ్యాయ చని ఆపి ఏమి అంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లూసివిటీ ఆఫ్ వన్ కైండ్. ఇంకో రకమైన ఎక్స్క్లూసివిటీ క్యాస్ట్ బేస్డ్ ఎక్స్క్లూసివిటీ. దాని కారణంగానే క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది ఆంధ్రాలోనూ అక్కడ. ఇప్పుడు తిరుపతిలో క్రైస్తవులు ఉన్నారు, దేవుడి దగ్గర క్రైస్తవ ప్రచారం జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచైనా వాటికన్ నుంచి వచ్చి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమి అబ్బే వీళ్ళే అక్కడ కృష్ణ వెంకటేశ్వర స్వామి చేస్తూ అక్కడ లోపలికి రానివ్వరు వీళ్ళు. వాళ్ళ ఎక్స్క్లూజివ్గా పెడతారు, దగ్గరికి రానివ్వరు. దూరం నుంచి దండం పెట్టాల్సిందే. ఉత్సవంలో కూడా పాల్గొననివ్వరు. దానికి మీరు పెద్ద యుద్ధం చేస్తే మీకు పాల్గొనడానికి పర్మిషన్ ఇస్తారు. తర్వాత పైభాగంలో వస్త్రం ఉండకూడదు. పైన కండువా వేసుకున్నా పైన వేసుకోకూడదు, నడువుకు చుట్టేయాలి, పైన అలా ఓపెన్ పెట్టుకోవాలి. ఏమీ ఇన్ని కండిషన్లు ఎవడు పాటించడో వాడిని దూరం పెట్టేయడం, కులం పేరు మీద దూరం పెట్టేయడం, నీ గోత్రం పెట్టేటవి దూరం పెట్టేయడం, హిందువులు కానీ వాళ్ళు లోపలికి రానివ్వకూడదు అని బోర్డు పెట్టేయడం. ఏమి నీకెందుకు? దేవుడి దగ్గర అలా బోర్డు పెట్టాల్సిన అవసరం ఏంటి? వాడు హిందువో ఏదో దండం పెట్టుకుంటూ వచ్చాడా లేదా? దండం పెట్టకుండా అల్లరి చేయడానికి వస్తే తీసుకెళ్ళి బయట పారేయాలి. హిందువు కాదా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. వాడు హిందువు అయినా సరే అల్లరి చేయడానికి వస్తే బయట పారేయాలి. దండం పెట్టుకుంటూ వస్తే బయట ఎందుకు పారేయాలి? నువ్వు హిందువు అయితేనే సంతకం పెట్టి నేను హిందువును అప్పుడే లోపలికి రా. హూ ఆర్ యూ టు డిసైడ్ దట్? దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లూసివిటీ. ఆ రకంగానే యేసు అతని పేరేటి యేసుదాస్, అతన్ని కృష్ణ టెంపుల్లోకి రాలేదు. కృష్ణుడు చెప్పిన దానికినూ ఆయన చూడండి, కృష్ణుడు ఎంత సర్వాత్మభావాన్ని చెప్పాడు. వాళ్ళు కృష్ణుడి టెంపుల్లో వాళ్ళు వేసే వేషాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇటువంటి ఎక్స్క్లూసివిటీ ఉంటుంది సామాన్య హీన ధర్మంలో. సుచరిత ధర్మంలో ఇంక్లూసివ్, అసలు ఎక్స్క్లూసివ్ అనే మాటే ఉండదు, ఇంక్లూసివ్. సో తాలిబాన్ మెంబర్ వచ్చి కూర్చున్నా సరే పాఠంలో రామ్మాగా కూర్చో అని చెప్పేసి ప్రేమగా పిలవడమే ఉంటుంది తప్ప అసలు ఎక్స్క్లూసివిటీ అనే మాట లేదు. తాలిబాన్ అంటే నా అభిప్రాయం వెరీ ఫెనటికల్ పీపుల్ కూడా ఇఫ్ దే చేంజ్ దేర్ మైండ్ ఏమీ లేదు. ఇఫ్ దే చేంజ్ దేర్ మైండ్ దే ఆర్ వెల్కమ్. చేంజ్ దేర్ మైండ్ ఈజ్ ఆల్సో దేర్ డిస్క్రిషన్, మన డిస్క్రిషన్ కాదు. అంత ఓపెన్గా అంత ఇంక్లూసివ్గా మనం ఉండాల్సి ఉంటుంది. తర్వాత సుచరిత ధర్మంలో ఇంకో అంశం ఏమిటంటే ఇట్ ఈజ్ నాట్ ఎ బిలీఫ్. సుచరిత ధర్మం ఈజ్ నాట్ ఎ బిలీఫ్, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. యూ ఎక్స్పీరియన్స్ ది లవ్. ఇట్స్ నాట్ ఎ బిలీఫ్. శ్రీకృష్ణుడిని గోపికలు ప్రేమించారు, వాట్ డూ మీన్ బై దాట్? శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు చేసినాడు, ఇట్స్ ఎ బిలీఫ్. హౌ డూ యూ నో? సో ఏదో పురాణం ఏదో చెప్పాలి. బిలీఫ్, ఇట్స్ ఎ బిలీఫ్. వెరాజ్ ఇది ప్రేమభావం అనేది అది అనుభవానికి వస్తుంది, ఇంక్లూసివిటీ అనుభవానికి వస్తుంది, ఇతరుల ఏడల దయ అనుభవానికి వస్తుంది, భూత దయ అనుభవ రూపంగా ఉంటుంది, సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట అనుభవ రూపంగా ఉంటుంది, సుఖదుఖముల యందు సమత్వమును కలిగి ఉండుట, రెండింటినీ ఈశ్వర అనుగ్రహంగానే స్వీకరించుట అనుభవ రూపంగా ఉంటుంది. సో అంతటి తేడా ఉంటుంది. హీన ధర్మానికి సుచరిత ధర్మానికి మరొక్క తేడా ఏమిటంటే హీన ధర్మంలో భయం ఉంటుంది. ఫియర్ ఈజ్ ది ప్రైమరీ బేసిస్ ఆర్ ఫౌండేషన్. లేదా సుచరిత ధర్మంలో ప్రేమ ఆ ధర్మానికి ఫౌండేషన్గా ఉంటుంది. అటువంటి ధర్మమును మనం ఏరుకోరి తెలుసుకుని ఆచరించవలసి ఉంటుంది. శ్లోకం అనేద్దాము. ఉత్తిష్టమాచ ప్రమదః ధర్మం సుచరితం చరా ధర్మచారీ సుఖం శేతే లోకేస్మింశ్చ పరత్ర చ
చరేత్ సుచరితం ధర్మం నతద్దుశ్చరితం చరేత్ ధర్మచారీ సుఖం శేతే లోకేస్మింశ్చ పరంతప. పరత్రచ. ఈ పరంతప అన్నది గీత సంస్కారం. పరత్రచ. ఓకే. ఏమండి ఈయన ఇంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారేమిటి? ధర్మమునకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో చూడండి. తత్రాపి సుచరితం ధర్మం శరణం గచ్చామి అనే మొదటి నియమమే. వెరీ ఐఎమ్ అమేజ్డ్ దట్ హీ గివ్స్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ధర్మ. ఎనీవే చూడండి, సుచరితమైన ధర్మమును ఆచరించండే తప్ప దుశ్చరితమైన ధర్మమును మీరు ఆచరించవలదు అని చెప్తున్నాడు. సో ఆయన అంటాడు, కింద టీకాకారుడు కూడా బాగా రాశాడు, దుశ్చరితమైన ధర్మము అంటే దురాచారములు ఉంటాయి, సత్పురుషులు ఆచరిస్తూ ఉంటారు వాటిని. సత్పురుషులుగా ప్రతిష్ట చెందిన వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, దురాచారమును ఆచరిస్తూ ఉంటారు. దాన్ని మీరు ఆచరించవద్దు. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, మతాధికారులు, ధర్మాధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్తే దెర్ ఈజ్ ఎ బౌండరీ అరౌండ్ దెమ్. అసలు దరిదాపులకి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత నిలబెట్టి మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం కూర్చోబెట్టి మాట్లాడాలి, కానీ నిలబెట్టి మాట్లాడడం ఏంటి? సపోజ్ మీరు ఎవరైనా నన్ను చూడడానికి వచ్చారనుకోండి, ఇక్కడ ఇలాగా ఒక బద్దీ ఒకటి కట్టేయటం, దాని అవతల నిలబడి మాట్లాడాలి, ఇలాగ నడుము వంచి మాట్లాడాలి, చొక్కా లేకుండా మాట్లాడాలి. పళ్ళు ఏమైనా తీసుకొస్తే అక్కడ టేబుల్ పెట్టడం, ఆ టేబుల్ మీద పెట్టాలి, కవర్లు కూడా ఆ టేబుల్ మీద పెట్టాలి. అప్పుడు నేనేం చేస్తానంటే పండు తీసి ఇలా వేస్తాను. ఏమిటది? వాట్ ఈస్ దట్?